హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు బ్యూటిఫుల్ రంగోలీతో పాటు పన్నీర్ రెసిపీ చూపించబోతున్నానండి. అలానే శివరాత్రి రోజు టెంపుల్కి వెళ్ళాం అనమాట. అది కూడా కొంచెం షేర్ చేసుకుంటున్నాను. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసేసి నేను ఈ మధ్య మనకు బాగా వినిపిస్తున్న అదేంటంటే గోల్డ్ ఎట్లాగా ఏంది, లాకర్లో గోల్డ్ తీసేస్తారా, మనకి గోల్డ్ రేటు బాగా విపరీతంగా పెరిగిపోతుంది, మనం గోల్డ్ ఎక్కువ కొనకూడదు, ఇవన్నీ చాలా ప్రశ్నలు వస్తున్నాయండి అందరిలో. అయితే ఇంకా దాని గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. అయితే ఇప్పుడు గోల్డ్ రేట్ అయితే ఇప్పుడు మనకి దగ్గర 90,000కి వచ్చేసిందండి. ఇంకా మనకు 1 lakh వరకు వస్తుందని అంటున్నారు 24 క్యారెట్స్ది. అలానే మన గోల్డ్ ఇప్పుడు లాకర్లో ఉన్న బంగారం అంతా మనకి లేదు, తీసేస్తారు అని కూడా మనకి వినిపిస్తుందండి. అట్లానే మనం గోల్డ్ ఎంత పర్చేజ్ చేయాలి అనేది కూడా మనకి ఇప్పుడు అంతా మారిపోయిందండి. ఇంతకు ముందులాగా మనం కొనుక్కోవడానికి వీలు లేదు. అలానే ఒక్కొక్కళ్ళ దగ్గర ఎంత ఉండాలి ఏందనేది కూడా ఇంకా గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుందంట. అయితే అయితే మన బడ్జెట్లో అయితే ఇదంతా చెప్పలేదు, కానీ తర్వాత అయితే ఈ టాపిక్ వచ్చిందంటండి. అయితే మన గోల్డ్, ఎందుకంటే మనం గోల్డ్ వేరే కంట్రీస్ నుంచి, మనం వేరే కంట్రీ నుంచి మనం దిగుమతి చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ట్యాక్స్ ఎక్కువ అవుతుంది అనమాట. ట్యాక్స్ రూపంలో మన దేశం నుంచి మనకి వాళ్ళకి ఎక్కువ పోతుంది. అలా అని కూడా కొంచెం మనకు గోల్డ్ విపరీతంగా రేట్లు, మనకు ట్యాక్స్ పెరగటం వల్ల కూడా మనకి వాళ్ళు ట్యాక్స్ పెంచడం వల్ల కూడా మనకి రేట్లు పెరిగిపోతున్నాయి. ఇట్లా గోల్డ్ ఎక్కువ రేటు అయిపోతుందని కూడా మనకి అంటున్నారండి. అలానే ఇప్పుడు గోల్డ్ మీద కూడా లిమిట్ పెడుతున్నారనమాట. ఎందుకంటే ఇక మనకి డబ్బు అంతా వెళ్ళి అందరూ గోల్డ్ కొనుక్కుంటున్నారు, ఎందుకంటే గోల్డ్ బాగా రేటు పెరిగిపోతుంది అని అందరూ ఇన్వెస్ట్ అంతా గోల్డ్ మీద చేస్తున్నారండి. అయితే మన గోల్డ్ మీద మొత్తం ఇన్వెస్ట్ చేసి అందరూ బంగారం నిల్వలు ఉంచుకుంటే మనకి డబ్బు కూడా రొటేట్ అవ్వడం చాలా కష్టం అండి. ఎందుకంటే మనకి డబ్బు రొటేట్ అవుతుంటేనే మనకి మన కార్యక్రమాలన్నీ సవ్యంగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. మనకి బ్యాంకులో కానీ మనకి అన్నిట్లో మనకి డబ్బు మనకి గవర్నమెంట్కి కావాలి. అందరూ ఎవరికి వాళ్ళు గోల్డ్ విపరీతంగా కొనుక్కొని నిల్వలు పెట్టుకుంటే మన డబ్బంతా గోల్డ్ రూపంలో ఉంటే మరి కష్టం కదా. అందుకని దీనికి కూడా కొంచెం లిమిట్ చేయాలి, కట్టడి చేయాలని చెప్పి గవర్నమెంట్ అనుకుంటుందంటండి. అలా అని మనం గోల్డ్ ఎంతవరకు కొనాలి, ఎంతవరకు కొనకూడదు, మన దగ్గర ఎంత ఉండాలి, లాకర్లో మనం ఎంత పెట్టుకోవాలి, ఇవన్నీ మనకి ఇప్పుడు మనం తెలుసుకుందామండి. అయితే పెళ్ళైన ఆడవాళ్ళ దగ్గర అయితే 500 grams వరకు ఉండొచ్చంటండి పెళ్ళైన ఆడవాళ్ళకి. అలానే పెళ్ళి కాని ఆడవాళ్ళకైతే 250 grams వరకు ఉండొచ్చంట గోల్డ్. అలానే మగవాళ్ళ దగ్గర ఎంతంటే 100 grams వరకు గోల్డ్ ఉండొచ్చుంటండి. ఇలా గవర్నమెంట్ డిక్లేర్ చేసేటట్టు ఉందన్నమాట. ప్రస్తుతానికైతే ఇది తెలిసింది మనకి, ఇలా ఉండాలంటండి. అలానే మనం గోల్డ్ పర్చేజ్ చేయాలంటే మనకి పర్చేజ్ కూడా ఒక లిమిట్ అంట. అంటే మనం ట్యాక్స్ పడకుండా కొనుక్కోవాలి. ట్యాక్స్ ఎక్కడి నుంచి పడుతుంది అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకొకటి ఏంటంటే మనం గోల్డ్ ఇంతకుముందు మన పూర్వీకుల నుంచి కానీ మన పెద్దవాళ్ళ నుంచి కానీ, అమ్మమ్మల నుంచి కానీ, నాయనమ్మల నుంచి కానీ మనకి గోల్డ్ తరతరాలుగా వస్తున్న గోల్డ్, మనకి పాత గోల్డ్ వాళ్ళ జ్ఞాపకార్థంగా మనం చాలామంది ఉంచుకుంటారు కదా. అట్లాగా అవి లాకర్లలో పెట్టుకొని దాచుకొని ఉంచుకుంటారండి. అయితే ఆ గోల్డ్ జోలికైతే గవర్నమెంట్ ఏం పోదండి. మన లాకర్లో ఉన్న గోల్డ్ అంటే మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చిన గోల్డ్ మాత్రం మనకి ట్యాక్స్ ఏం పడదు, మన దగ్గరే ఉంచుకోవచ్చు, మన దగ్గరే పెట్టుకోవచ్చు అండి, అదేం కాదు. కాకపోతే ఇప్పటి నుంచి మనం గోల్డ్ కొనుక్కోవాలంటే కంపల్సరిగా మనము బిల్లుతోనే కొనుక్కోవాలంటండి. కంపల్సరీ మనం బిల్లుతో ఉంటేనే మనం ఆ గోల్డ్ని మనం కొనుక్కున్న గోల్డ్ని మళ్ళీ అమ్మాలంటే ఆ బిల్లు కంపల్సరీ ఉండాలంటండి. బిల్లు లేకపోతే గోల్డ్ కొనడానికి అంటే గవర్నమెంట్ ఇట్లా సిస్టమ్ పెట్టిందనమాట. బిల్లు లేకుండా వేరే గోల్డ్ అమ్మడానికి కానీ, వేరే వాళ్ళకి తీసుకునే వాళ్ళకి కానీ, అమ్మే వాళ్ళకి కానీ కుదరదంటండి. కంపల్సరీ బిల్లులు అనేవి ఎప్పుడు కొన్నారు ఏందనేది ఉండాలంట. అంటే మనం ఇప్పుడు కొంటే 3 years వరకు కంపల్సరీ ఆ బిల్లులు అనేవి కంపల్సరీ, ఎప్పుడు మనం అమ్మినా కానీ ఆ బిల్స్ అనేవి కంపల్సరీ ఉండాలంటండి. ఇంకా ఏంటంటే మనం ఫర్ డే 2 lakhs వరకు మనం గోల్డ్ కొనుక్కోవచ్చు అంట. 2 lakhs వరకు మనం గోల్డ్ కొనుక్కుంటే మనకి పాన్ కార్డు కానీ ఏది మనకు అవసరం లేదంటండి. అంటే ట్యాక్స్ అనేది పడదనమాట. 2 lakhs వరకు మనం ఒక రోజు 2 lakhs వరకు గోల్డ్ కొనుక్కుంటే మనకి ట్యాక్స్ పడదు. 2 lakhs కన్నా ఎక్కువ మనం గోల్డ్ కొనుక్కుంటే కంపల్సరీ మనం పాన్ కార్డుని కంపల్సరీ వాళ్ళకి చూపించాలంటండి. పాన్ కార్డు ఉంటేనే మనం 2 lakhs కన్నా ఎబోవ్ గోల్డ్ కొనగలుగుతాం అనమాట. అంటే దిగువ మధ్య తరగతి వాళ్ళకి అయితే మనకి కంఫర్ట్ అంటే 2 lakhs కన్నా మనం ఎక్కువ ఏం కొంటామండి. అంతకన్నా ఎక్కువ కొనాలంటే కంపల్సరీ పాన్ కార్డ్ అయితే ఉండాలంటే, ఎందుకంటే పాన్ కార్డు మనం కంపల్సరీ ట్యాక్స్ పే చేయాలి వాళ్ళకి, గవర్నమెంట్కి.
ట్యాక్స్ పే చేయాలంటండి. కాకపోతే ఫర్ డే 2 lakhs వరకు కొనుక్కోవచ్చు. ఈరోజు 2 lakhs కొనుక్కోవచ్చు, రేపు 2 lakhs కొనుక్కోవచ్చు, ఎల్లుండి 2 lakhs అట్లా కొనుక్కోవచ్చు అండి. కొనుక్కునే వాళ్ళు ఒకవేళ ట్యాక్స్ పే చేయకూడదు అనుకుంటే మనం ఒకే రోజు మనం ఇప్పుడు పెళ్ళిళ్ళకి అనుకోండి కుదరదు కదా, 2 lakhs కాదు కదా, మనకి ఎక్కువే అవుతుంది. అలాంటప్పుడు మనం ఏంటంటే కంపల్సరీ పాన్ కార్డు వాడి మనం కొనుక్కోవాల్సి వస్తుంది. అట్లా అయితే మనం ఎంత గోల్డ్ అయినా కొనుక్కోవచ్చు. కాకపోతే 2 lakhs తర్వాత నుంచి మనం పాన్ కార్డు ద్వారా అంటే ట్యాక్స్ పే చేస్తూ కొనుక్కోవచ్చు అనమాట. ఇప్పుడు మన దగ్గర ఉన్న పాత బంగారానికి మాత్రం మనం ఏం బిల్స్ చూపించక్కర్లేదండి. అలానే ఇప్పుడు మనం కొనుక్కున్న బంగారానికి మాత్రం కంపల్సరీ ఇక్కడ నుంచి మనం కొనుక్కునే బంగారాన్ని మాత్రం బిల్స్ కంపల్సరీ తీసుకోండి. బిల్స్ జాగ్రత్త పెట్టుకోవాలి. బిల్స్ ఉంటేనే మనం మళ్ళీ ఆ వస్తువుని మనం మార్చి మనం అమ్మి కానీ వేరేది ఏదైనా చేయడానికి కానీ మనకి బిల్స్ కంపల్సరీ చూపించాలంట గోల్డ్కి. అదొకటి. మళ్ళీ మనం ఇది ఫర్ డే 2 lakhs వరకు కొనుక్కుంటే ట్యాక్స్ అనేది పడదండి. అది మీ ఇష్టం ఎలా కొనుక్కుంటారో. 2 lakhs కన్నా ఎక్కువ కొనుక్కుంటే మాత్రం కంపల్సరీ ట్యాక్స్ అయితే పడుతుంది. ఇక 1 lakh వరకు గోల్డ్కి వెళ్ళే అవకాశం ఉంది అంటున్నారు. అందుకని ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఒకవేళ కొనుక్కుంటే ఇప్పటికే చాలా ఎక్కువైపోయిందండి. కొనుక్కుంటే త్వరగా కొనుక్కోండి. ఇక ముందైతే ఈ రూల్స్ అన్నీ పాటించాలి కంపల్సరీ. అందుకని నేను కొంచెం నాకు తెలిసిన విషయాలు కొంచెం షేర్ చేసుకున్నానండి. ఇంకా బంగారం అయితే ఇక ముందు కొనాలంటే చాలా కష్టం అండి. మధ్యతరగతి వాళ్ళకి, దిగువ మధ్యతరగతి వాళ్ళకైతే ఇక చుక్కలే. అంత రేటుకి వెళ్ళిపోయిందనమాట. ఇక మనం ఎక్కువ ఆడవాళ్ళు ఇష్టపడేదే బట్టలు ఒకటి, బంగారం ఒకటి. కానీ ఇంకా బంగారం ఇప్పట్లో కొనుక్కునే పరిస్థితి లేదండి. అట్లా ఉంది ఇప్పటికే మనం. కాకపోతే ఇంకా మనకి బడ్జెట్ మూలంగా ఈసారి మనకు ట్యాక్స్ తగ్గినందువల్ల మనకు కొంచెం ఉపశమనం లభించిందండి. కాకపోతే బంగారం మాత్రం చాలా హైకి వెళ్ళిపోయింది. మనకి అందేటట్టే లేదు. ఇలా ఇంకా నాకు తెలిసిన కొన్ని విషయాలు. ఇక బంగారం మీద ట్యాక్స్ పడుతుంది. చాలామంది ఇంకా ఇదైపోతున్నారండి. పాత గోల్డ్ అంతా గవర్నమెంట్ తీసేసుకుంటుందంట. లాకర్లన్నీ క్లోజ్ చేస్తారంట. లాకర్లో బంగారం అంతా తీసేసుకుంటారంట. ఇలా చాలామంది చాలా వీడియోలు కూడా వస్తున్నాయి. అయితే ఇంకా దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదండి. అంటే పాతవి మన పెద్దవాళ్ళు ఇచ్చినవి వాళ్ళవి ఆ బంగారానికి ఏమీ ఇంకా ఇది ఉండదు. కాకపోతే ఇక ముందు మనం కొనేటప్పుడు మాత్రం బిల్స్తో సహా కొనుక్కోండి. అదే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇక ముందు మనం కొనే బంగారం కూడా ట్యాక్స్ పే చేయాలి అనేది నేను చెప్పానండి. అయితే ఇక్కడ వచ్చేసేసి పన్నీర్ రెసిపీ అండి. ఇంకా పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. దానిలో చెక్క, లవంగం, ఇలాచి వేసుకున్నానండి. అలానే ఆనియన్ వేసుకున్నాను. ఆనియన్ మగ్గినాక పసుపును, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అలానే సాల్ట్ వేసుకున్నానండి. తర్వాత క్యాప్సికమ్ వేసుకున్నాను. క్యాప్సికమ్ కొంచెం మగ్గనిచ్చి క్యారెట్ వేసుకున్నాను. అలానే క్యాప్సికమ్ కొంచెం మగ్గినాక దానిలో టమాటా వేసుకున్నానండి. టమాటా వేసుకొని మొత్తం వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గనివ్వాలి. బాగా మగ్గనిస్తే టేస్ట్ మంచిగా ఉంటుందండి. తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గినాక దానిలో జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు, గరం మసాలా పౌడరు, అలానే కారం కూడా వేసుకోవాలండి. వేసుకొని మళ్ళీ ఒక 5 minutes బాగా మగ్గనివ్వాలి. ఈ టమాటా ఇవన్నీ కొంచెం బాగా మగ్గనివ్వాలండి. మగ్గనిస్తేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఎందుకంటే ఇంకా లాస్ట్లో పన్నీర్ వేసామంటే మనం ఎక్కువసేపు ఉంచాం అనమాట. ఈ మొత్తం బాగా మగ్గినాకనే లాస్ట్లో పన్నీర్ వేయాలి. పన్నీర్ వేసి ఒక 2-3 minutes ఉంటే మనం దించేసుకోవటమేనండి. ఇక్కడైతే ఇంకా మసాలాలన్నీ అయితే వేసుకుంటున్నాను. ఇలా నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నానండి. అంటే చాలా అందరు కంగారు పడిపోతున్నారన్నమాట. ఇట్లాగా పాత గోల్డ్ అంతా తీసేసుకుంటారేమో, గోల్డ్ ఎంతవరకు ఉండాలి ఏంది అనేది చెప్తున్నారు. ఇప్పటి వరకు మనం కొన్నదైతే ఏం లేదండి. ఇక ముందు మనం కొనేది ఎంతవరకు, ఆడవాళ్ళు ఎంతవరకు ఉండాలి, మగవాళ్ళకి ఎంతవరకు ఉండాలి, పెళ్లి కాని వాళ్ళకి, స్త్రీలకు ఎంతవరకు ఉండాలి. ఆడవాళ్ళకి మెయిన్గా కావాల్సిందే బంగారం కదండి. పెళ్ళిళ్ళైనా పేరెంటాలైనా దేనికైనా మనం బంగారం పెట్టుకుంటాము. ముఖ్యంగా మన ఇండియాలో అయితే ముఖ్యంగా అందరు ఆడవాళ్ళు కంపల్సరీ బంగారం, ఏ చిన్న ఫంక్షన్కైనా కానీ ఇంకా బంగారం మనం పెట్టుకుంటాం కదండి. అలా అని ఇక ముందు ఆడవాళ్ళ దగ్గర ఎంత ఉండాలి, ఎంతవరకు మనం కొనుక్కోవాలనేది రూల్స్ వచ్చినాయండి. నేను చెప్పాను ఎవరెంతవరకు కొనుక్కోవాలనేది. ఇవైతే కంపల్సరీ పాటించాలి అని అంటున్నారనమాట. ఇంకా పూర్తిగా రాలేదు, వస్తుందన్నమాట. ఇక డిక్లేర్ అయినట్టే అంటున్నారండి. ఇవైతే రూల్స్ అనమాట. బంగారం ఎంత కొనుక్కోవాలి, ఎట్లా కొనుక్కోవాలి అనేది నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నానండి. నాకు తెలిసినంత వరకు అయితే ఇది కరెక్ట్ అని అనుకుంటున్నాను. ఇదైతే నాకు తెలిసిన సమాచారం అండి. నాకు తెలిసింది మీతో షేర్ చేసుకున్నాను. ఇక్కడైతే ఇంకెంత బాగా మగ్గిపోయిందండి. ఇంకా పన్నీరు పీసెస్ కూడా దీనిలో వేసేసుకున్నాను. కొంచెం పన్నీర్ ఒక 2-3 minutes కొంచెం మగ్గినాక కర్రీ దించేసేసుకోవటమే. ఇట్లా చేశారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అన్ని వెజిటేబుల్స్ మనం పిల్లలకి పెట్టినట్టు అవుతుంది. కర్రీ కూడా మనకి పన్నీర్ కర్రీ అంటే పిల్లలు ఇష్టంగా తింటారు. పైగా
పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే అండి ఇట్లా చేసి పెడితే చక్కగా తినేస్తారండి. మీరు ఒక్క ముద్ద కూడా అన్నం మిగిల్చరు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే వెజిటేబుల్స్ అన్నీ మంచిగా మగ్గనిస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంతే అండి, నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి. నాకు కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇంతేనండి, ఇలా చేశారంటే ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా శుభ్రంగా తినేస్తారన్నం. అంత టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. ఇంకా శివరాత్రి రోజు ఇంకా టెంపుల్కి వెళ్ళామండి. అక్కడ నేను మొత్తం తీయలేకపోయాను, చాలా లేట్ వెళ్ళామన్నమాట. ఇంకా ఫోన్ కూడా తీయలేకపోయాము. కొంచెం చిన్న ఒక 2 క్లిప్స్. అమ్మవారు అయితే చాలా బాగుందండి, చాలా పెద్ద విగ్రహం, చాలా బాగుంది. అంటే ఇంకా మీరు కూడా అందరూ చూస్తారని చెప్పి చిన్న క్లిప్ యాడ్ చేశాను అంతే. అమ్మవారు అయితే అద్భుతంగా ఉందండి. ఇంకో ఇదేనండి, చాలా బాగుంది అమ్మవారు అయితే. ఇంక అందుకని చూడగానే నాకు ఎట్లా అనిపించిందో అదే మీరు కూడా చూస్తారని చెప్పి కొంచెం షేర్ చేశాను అనమాట. పెద్ద గుడి ఏం కాదు, చిన్న గుడే, కానీ అమ్మవారు మాత్రం భలే ఉందండి. ఇక్కడ హోమం చేసేసుకుంటారు. పక్కకి శివలింగం ఉందన్నమాట. అక్కడ వెళ్ళి ఇంకా అదే అభిషేకం చేసుకొని వచ్చామన్నమాట. ఇదే అండి అమ్మవారి విగ్రహం, ఎంత బాగుందో చూశారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.